ఈరోజు ఇక్కడ మనం ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1 నందుగల అబిలిన్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నాం. ఈరోజు ఒక విశేషత కూడా ఉంది మా అందరికీ. అది ఒక విశిష్టత కూడాను. సరిగ్గా 40 ఏళ్ల క్రితం కుల మతాల కంచెలు దాటి మనసులు పంచుకునేందుకు ఏకమయ్యారు జలీల్ అహ్మద్ గారు, హేమంతి గారు. ఈరోజు వారి 40వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం. సో ఈ సందర్భంగా ముందు వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో 40 సంవత్సరాల పాటు ఇరువురు దంపతులు అన్యోన్యంగా ఉండటం అనేది చిన్న విషయం కాదు. జలీల్ గారి విషయంలో అది నిరూపితమైంది. ఇవాళ రేపు మనం కులాల మధ్య కొట్లాటలు చూస్తున్నాం. అలాంటిది భిన్న మతాలైనప్పటికి కూడా ఆ సామరస్యాన్ని పాటిస్తూ, మత సామరస్యాన్ని పాటిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పారు. నాకు రాగాపోగా 2 సంవత్సరాల నుంచి జలీల్ గారి పరిచయం. ఈ పరిచయంలో నాకు అర్థమైంది ఏంటంటే, హేమంతి గారి బంధువుల్లో ముందు జలీల్ గారిని ఎక్కువ కలవరిస్తున్నారు. ఆయన ఎంతగా చొచ్చుకొని పోయారో రిలేషన్ అనేదానికి ఎగ్జాంపుల్. ఇంకో విషయం, మనం సమాజంలో గమనిస్తే వ్యక్తులు ప్రొఫెషనల్ లైఫ్లో అయినా రాణిస్తారు, లేదా వ్యక్తిగత జీవితంలోనే అయినా రాణిస్తారు. ఈ రెంటిలో దాదాపుగా వ్యక్తులు కలిసి రాణించడం అనేది రెంట్లో చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి అరుదైన ఆణిముత్యం మా జలీల్ గారు. ఎందుకంటే ఈ ప్రొఫెషనల్ లైఫ్లో ఆయనంతా నిజాయితీగా నిబద్ధతతో ఉన్నారో, పర్సనల్ లైఫ్లో కూడా అంతకు మించిన ప్రేమ అనురాగాలతో జీవితాన్ని గడుపుతున్నారు. రానున్న రోజుల్లో జలీల్ గారు, హేమంతి దంపతులకు వాళ్ళ బంధం ఇంతే ప్రేమతో కొనసాగాలని, ఇంతగానే ఇనుబడించాలని కోరుకుని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇప్పటికే నాకు తెలిసి దేర్ అట్ బెస్ట్. వాళ్ళకి మంచి ఆరోగ్యం కలగాలని, అదేవిధంగా మరికొన్ని రోజుల్లో వాళ్ళ ఇంట్లో ఒక చిట్టి పాపాయో చిట్టి బాబు రాబోతున్నారు. ఆ చిట్టి తల్లిని కూడా, ఆ చిట్టి బాబును కూడా ఇక్కడికి మనం ఆహ్వానిద్దాం. సో నేస్తం కుటుంబ సభ్యులందరి తరపున, అదేవిధంగా అబిలిన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి తరపున, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధుల తరపున మరొకసారి జలీల్ అహ్మద్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.